మీ వరకు మీకు ఒక పార్టీ ఆదేశిస్తేనే రంగంలోకి దిగుతాను రాజకీయంగా అంటున్నారు. కానీ నేను ఉదయం నుంచి చూస్తున్న అభిమానులు కానీ వీళ్ళు కానీ పొలిటికల్గా మా శ్రీనివాస్ గారు రావాలి అన్నది బాగా బలంగా ఉంది వాళ్ళకి. అలాంటి సందర్భంలో పార్టీ ఇన్ కేసు టికెట్స్ ఇవ్వలేకని పరీక్షల్లో ఇప్పుడున్న కూటమి కానీ లేకపోతే ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇబ్బంది కలిగే పరిస్థితి స్వతంత్ర అభ్యర్థిగా మీరు రంగంలో దిగే అవకాశం ఉందా సార్? మీరు అడగకూడని ప్రశ్న అడిగారు. సమాధానం కూడా నేను చెప్పలేనండి. ఎందుకనంటే అభిమానులు ఒత్తిడి ఉంటుంది కొన్నిసార్లు. అభిమానులు తప్పనిసరిగా రెచ్చగొడతారు సార్. మనం సహనంతో ఉండాలి తప్ప భారతీయం తప్ప ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని చెప్పడానికి కుదరదండి. మీరు అడిగే ప్రశ్న నేను అది సమాధానం లేని ప్రశ్న. అది నేను సమాధానం చెప్పలేను దానికి. ఈ ఒక్కదానికి నేను సమాధానం చెప్పలేను దయం సార్లు. సో లక్ష్యం ఏంటి సార్ ఫైనల్గా? మీరు అలాగే అడగని చెప్తాను. మనకి హిందుత్వం చాలా గొప్పదండి. సనాతన ధర్మం చాలా గొప్పది సార్. ఇది ఆ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. గ్రామాన్ని ప్రతి ఒక్కడికి కూడా, ఈవెన్ వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళకి కూడా మన యొక్క సంస్కృతి వైభవం, మన యొక్క సంపద, మన యొక్క ఎంత కాంక్రీట్గా మనం ఎదిగాము, హిందుత్వం అనేది విశ్వానికి గురువు అనే విషయాన్ని ప్రతి ఒక్క పల్లెటూరు వాడికి తెలియజేస్తూ, పల్లెటూరులో ఉండే స్త్రీమూర్తికి చిన్నపిల్లలకి తెలియజేసుకుంటూ విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ హిందుత్వ వైభవాన్ని తెలియజేయడమే కాకుండా ఎవరన్నా వేరే దేవుని నమ్ముకుంటే, యేసుప్రభువుని నమ్ముకుంటే, నేను కూడా యేసుప్రభువుని నమ్ముతాను, ఆయన చాలా భగవంతుడైన అల్లా నమ్ముతాం. మతం మంది కాదండి. మతం అంటే జీవన విధానం. కానీ మతాన్ని దేవుడిగా మార్చేసి మన అసలైన దేవుడిని యేసుప్రభువుని అల్లాని వదిలేశారు. మతాన్ని దేవుడి కింద మార్చి ఆ మతంతో మన మతాన్ని ఇంట్రడ్యూస్ చేసి మనకి మతంతో మనందరిలోనే ఆడుకుని ఎవరైతే దేశ ద్రోహులుగా ఉన్నారో, హిందుత్వం మీద బురద చల్లుతున్నారో, హిందువుని చంపేయాలని చెప్పిన కంకణం కట్టుకున్నారో, ఎవరైతే రోహింగాలు ఉన్నారో, ఎవరైతే భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై వ్యవస్థీకరణ ద్వారా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక వ్యవస్థ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాడిని భారతదేశం నుంచి బయటికి పంపించడం, మన హిందుత్వాన్ని తెలియజేయడం, నెమ్మదిగా మన హిందుత్వాన్ని విస్తృతపరచడమే నా యొక్క ధ్యేయం. అలాగే ఇంకో ప్రత్యేకంగా చెప్తానండి, అన్య మతస్థులు ఎవరున్నా కానీ, క్రిస్టియన్స్ని కానీ ఇస్లాం వాళ్ళని కానీ వాళ్ళు గౌరవిస్తాను సార్. ఇది ఎంతవరకు అంటే భారతదేశం యొక్క పటిష్టతకు రక్షణకు నేను అసలు ఊరుకునేది. అటువంటి భంగం కలిగిందంటే నేను ఊరుకోనండి. అది ఏ సాంప్రదాయం అయినా సరే ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆవిడ వచ్చింది, పాకిస్తాన్ నుంచి వచ్చింది, 39 మంది పిల్లలకి అన్నదండి. అలాగే ఒకడు 360 మందికి ఒకటే తండ్రి అట్ట. ఇది తప్పుడు వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలు రాకూడదండి. ఇప్పుడు భారతదేశానికి ఆహార భద్రత కూడా కావాలి. మన అందరికీ అన్నం తినాలి, మనకు అందరికీ ఆహారం దొరకాలి. ఇప్పటికే మనం కల్తీ, మీకు తెలుసు, పాలు ఇప్పుడు దొరకట్లేదు. పాలు కలిపేస్తున్నారు, అమోనియాతో తయారు చేస్తున్నారు పాలు. దీనివల్ల క్యాన్సర్ కారకాలు. ఎందుకు వచ్చిందండి ఇదంతా కూడా? ఒక పద్ధతి లేని జనసాంద్రత పెరిగిపోయి ఆహారం దొరక్క ఉన్నదాన్ని కల్తీ పదార్థాలను తినేసే అలవాటుని మనకి వీళ్ళు నాయకులు చేసి పెట్టారు. సో ఇలాంటి వ్యవస్థీకరణ ఎందుకు వచ్చింది? ఏ మతం అని సిఏఏ ఉంది. దానికి ఉద్దేశం ఏంటి? అందరికీ ఒకటే కోడ్, సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ అనేది వాళ్ళు పెట్టబోతున్నారు. అది దేశ భద్రత అండి, దేశ రక్షణది. ఇందులో మతాన్ని చూపించి మేము సిఏఏని యాక్సెప్ట్ చేయం, మేము భారత రాజ్యాంగాన్ని అంగీకరించం, వందే మాత్రం పాడం, అలాగే మేము వేరే కంట్రీస్లో ఫ్లాగ్ అట్టు తిరుగుతామని చెప్పినట్టు తొక్క తీసి ధర్మం ద్వారా మేము బయటికి పెట్టాల్సిన పరిస్థితి మనకు అందరికీ. అందుకే ప్రతి గ్రామం నుంచి ఒక శివాజీని, ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా తయారు చేసి నేను అందరికీ కూడా ఒక పటుత్వం కలిగిన హిందుత్వాన్ని తయారు చేసుకుని వేరే మతాలను గౌరవించడం, మన గౌరవాన్ని మనం కాపాడుకోవడం. బట్ భారతదేశం యొక్క పటిష్టత, రక్షణ వ్యవస్థని కాపాడుకోవడంలో నరేంద్ర మోడీ చేసే ప్రయత్నంలో నా వంతు కూడా ఏదైనా చేయాలని తప్పనిసరితో ఉన్నాను. అంటే హిందూ మతం ఏదైతే ధర్మం పరిరక్షణ సంబంధించి మీరు తీసుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దాని మీదే భారతీయ జనతా పార్టీ కూడా ప్రయాణం చేస్తుంది. ఇదొక్కటే దేశానికి రక్షణ అంటారా? హిందుత్వం ఒకటే రక్షణ కాదండి. అంటే నేను అనేది ఏంటంటే, మీకు అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఎక్కువ మతాలు ఉన్న దేశం నాశనం అయిపోద్దని చెప్పాడు. అంబేద్కర్ కన్నా మేధావిని కాదు కదా నేను. ఆయన ఎందుకు చెప్పాడు మనం ఆలోచించాలి కదా. ఇక్కడ ఎక్కువ మతాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే సివిల్ వార్స్ జరుగుతాయి. ఒక్కసారి సివిల్ వార్ జరగడం మొదలు పెడితే దేశం యొక్క భద్రత కోల్పోతాం. అలాంటప్పుడు సనాతనంగా భారతదేశం దేని మీద ఆధారపడి ఎదిగింది? ఆ సనాతనత్వాన్ని కాపాడుకుంటూ నీ తల్లి, తండ్రి, తాత, ముత్తాత అందరూ కూడా హిందువులు. 1000 సంవత్సరాల క్రితం ఒక్కడు కూడా వేరే మతస్థులు దేశంలోకి ఈ రోజున 20 కోట్ల మంది, 30 కోట్ల మంది వేరే మతస్థులుగా ఉన్నారు, కన్వర్ట్ అయ్యారని చెప్పనంటే
ఎక్కడో ఒక లోపం జరుగుతుంది. పోనీ ఆ మతమేమన్నా ప్రశాంతంగా బ్రతికే మతం అంటే మా మతంని విస్తరించుకుని మీ మతాన్ని చంపేస్తామని చెప్పనే మతం విస్తరిస్తుంటే ఇప్పుడు హిందుత్వమే తప్పనిసరిగా మనం పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా మనకి ఈ ఆలోచన. అందువల్ల హిందుత్వమే భారతదేశం యొక్క ఆయుపట్టు, దాన్నే పెంచుకోవాలి, అదే దేశ రక్షణ. ఈ కార్యక్రమం నుంచి కొంచెం రిలాక్స్కి అమెరికా వెళ్తున్నారా, లేకపోతే వ్యక్తిగత పనులా, లేకపోతే ఎన్ఆర్ఐస్తో అక్కడ మీటింగ్ ఏంటి అసలు? చాలా రోజులు గ్యాప్ తీసుకుంటారు. లేదు, నాకు వ్యాపార వ్యవహారాలన్నీ అమెరికాలోనే ఉన్నాయండి. నేను నాకు నా వ్యాపార కార్యకలాపాలు, తర్వాత నేను నా 2 కుమార్తెలు కూడా అమెరికాలో ఉన్నారు. తర్వాత చాలా మిస్ అవుతున్నాను నా ఫ్యామిలీని. సో రాబోయే కాలంలో ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కలవలేదు వాళ్ళని. రాబోయే కాలంలో ఇంకెంత గ్యాప్ పెరిగిపోతుందో నా ఫ్యామిలీతో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పోనీ ఇక్కడికి వద్దామంటే పెద్దమ్మాయి అయితే సిటిజన్ అయిపోయింది, చిన్నమ్మాయి ఇంకా వాడు గ్రీన్ కార్డు లేదా దాంట్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి కొన్ని కారణాల వల్ల తక్కువగా ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో కలిస్తే రాబోయే 2 సంవత్సరాలు ఇంకా బిజీగా ఉంటాను కాబట్టి పార్టీ ఏం ఆదేశిస్తుందో తెలియదు, నేను ఎలా ఉంటానో తెలియదు. అందుకు తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. మా 2 అమ్మాయిలు చాలా ఎక్కువ పట్టుబడుతున్నారు, వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉంది. సార్ వాళ్ళ కుటుంబం నుంచి అంటే మీరు చాలా మిస్ అవుతూ ఉంటున్నారు కదా, వాళ్ళ నుంచి ఒత్తిడి ఉందా ఇవన్నీ మనకెందుకు హాయిగా ఉండొచ్చు అని? లేదండి, సపోర్ట్ ఉందా? వాడు తండ్రి మా నాన్నగారు ఎలా ఎదుగుతున్నారు, ఆయన యొక్క ఆశయాలు ఏంటి, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా, మా పరిస్థితి ఏంటి అనే సమస్య ఎప్పుడూ రాలేదండి. ఈ రోజు వరకు నన్ను ఫోన్ చేసి కూడా అడగలేదు. పూర్తిగా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ అండి. మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు డాడీ అని చెప్పి నన్ను ఎప్పుడు అడగరు వాళ్ళు అడగరు అసలు అనేది. చాలా సపోర్ట్ ఉంది. అలాగే మా మిస్సెస్ కూడా తను ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఇంత జరుగుతున్నా తన హైదరాబాద్లో, మా అత్తగారికి ఒంట్లో బాగోదు, తనకు ఆపరేషన్స్ అవి అయినాయి, తను చూసుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం తను ఎక్కువగా అక్కడే ఉంటుంది, నేను ఎక్కడ ఉంటాను. మా మేనల్లుళ్ళు అందరూ ఉన్నారు, అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. నా భార్య తరపున మేనల్లుళ్ళు మాత్రమే, నా తరపున వాళ్ళందరూ కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. నా భార్య తరపున మేనల్లుళ్ళు ఎవరైతే వాళ్ళు కొంచెం బాగా చూసుకుంటున్నారు అక్కడ. సో తను వచ్చి వెళ్తూ ఉంది. నేనైతే ఇక్కడ ఉండి ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాలుగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12-1 గంట దాకా నేను గ్రామాలకి తిరుగుతూ 100 మంది స్టాఫ్తో పనిచేస్తూ, 100 మంది కార్యకర్తలతో పనిచేస్తూ, దాదాపు 200 మంది టీంతో నేను పనిచేస్తున్నాను. ఇదంతా కూడా ఇప్పటికి 4 సంవత్సరాల సేవలు అందిస్తున్నాను. సార్ ఇప్పుడు చాలా కొన్ని వింటూ ఉంటాం, మీ దగ్గరికి ఎవరైనా డొనేషన్ కోసం వచ్చిన వాళ్ళకి ఒకటి చెప్తారు, మీరు గుడి బడి లేకపోతే వైద్యానికి సంబంధించి నేను సాయం చేస్తాను, మిగతా వాటి అడగండి. నిజమనేది ఎంతవరకు వాస్తవం? నన్ను వేరే ఏమడుగుతారండి? వాడు ఈ 3 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసుకు కావాల్సిన వాడు ప్రతిదీ వాడికి ఏ అవసరం తీరుస్తాను. ఒకే ఒక్కదానికి నేను నో చెప్తాను. అది ఏంటి అనేది నేను చెప్పడానికి కరెక్ట్ కాదు. అది ఆ ఒక్కదానికి నేను సహకరించను. నేను మిగతా అన్నిటికీ కూడా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నా లేఅవుట్కి ఎవరైనా వస్తే వాడు తప్పనిసరిగా కూర్చొని వాళ్ళకి రాగానే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, వచ్చిన వాడిని కూర్చోబెట్టి టీ ఇవ్వడం, వాళ్ళకి అవసరమైతే స్నాక్స్ ఇవ్వడం. ఒకవేళ ఎక్కువ దూరం నుంచి వచ్చినట్టు వాళ్ళ భోజన ఏర్పాట్లు కూడా నాకు ఇక్కడ ఉన్నాయండి. భోజన ఏర్పాట్లు చేపిస్తుంటాను. వాళ్ళు ఒకవేళ అవసరమైతే ఉండిపోతే సాయంత్రం ఉండిపోయినా వాళ్ళకి సాయంత్రం కూడా టిఫిన్ ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళు వెళ్ళలేరు, నెక్స్ట్ డే వెళ్తారని చెప్పినట్టు వాడు ఉండడానికి నేను హోటల్స్ కూడా ఉన్నాయి. నా మిత్రులు ఉన్నారు, వాళ్ళకి హోటల్ రూమ్స్ ఉన్నాయి. వాళ్ళ హోటల్ రూమ్స్లో సేద తీరుతారు. ఇలాగేంటంటే ఎవరు కూడా నా దగ్గరికి వచ్చినా కూడా అందరూ కూడా కంఫర్టబుల్గా ఉండేలాగే ఏర్పాట్లు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చాలా విలువైన సమయాన్ని ఇంత వేల మంది ఇక్కడ వెయిటింగ్లో ఉన్నా కానీ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. మీరు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో తూర్పుగోదావరి జిల్లాలో ఉవ్వెత్తున ఒక కెరటంలాగా, ఆధ్యాత్మిక కెరటంలాగా ఎగిసి, చేతికి ఎముక లేదు దానకర్ణుడు తూర్పుగోదావరి జిల్లాకనే పేరు ఆలయాలు, విద్యాలయాలు, తర్వాత ఈ వైద్యాలయాల్లో తెచ్చుకున్న మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి, కొన్ని వేలు లక్షల మందికి సేవ చేయాలని ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ, ఇది రామనారాయణ గారు మిమ్మల్ని చూశాను. మీతో లాస్ట్ టైం కూడా కాకినాడ ఇక్కడ కలిసినట్టాను, మీతో ట్రావెల్ చేస్తున్నాను. మీ యొక్క సత్సాంప్రదాయానికి, మీకు సంస్కారానికి చేతులతో నమస్కరిస్తూ, మాకు ఎంతకాలం మేము ప్రయాణం చేస్తే అంతకాలం మాతో పాటు ఉంటూ, ప్రజలకి మాకు మధ్య మాధ్యమంగా మీరు ప్రకాశిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా అంటే మీ చేసే సేవా కార్యక్రమం తప్పనిసరిగా మా తోడు ఉంటుంది ఈస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. మీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు.